ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సంతోష్ అబ్రహాం. ఇంచుమించు 1500కు పైగా ఎపిసోడ్లో దేవుని వాక్యం అందించడానికి ఒక బోరగా, ఆయన మౌత్ పీస్గా దేవుడు నన్ను వాడుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇక్కడున్న స్పీకర్ నేను మారిపోయి నా స్థానంలో వేరే వాళ్ళు వచ్చి వాక్య పరిచయం చేస్తారు. ఎవరు వాక్య పరిచయం చేసినా దేవుని వాక్యము వినిపించబడాలి. ఒకే భావజాలంతో, ఒకే స్పిరిట్తో మనం బోధించినప్పుడు ఎవరు చెప్పినా ఇంచుమించు ఒకేలాగే ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సందేశకుడు ముఖ్యం కాదు, సందేశం ముఖ్యం. ఈ రోజుల్లో ఈ హీరో వర్షిప్ అనేది కల్ట్ పెరిగిపోయింది. అభిమానించేస్తున్నారు, తీవ్రంగా అభిమానించేస్తున్నారు. రాజకీయ నాయకులను అభిమానిస్తున్నారు, సినిమా యాక్టర్లను అభిమానిస్తున్నారు, క్రీడాకారులను అభిమానిస్తున్నారు. ఇవన్నీ ఒక విధంగా ఉంది. కానీ ఏకంగా ఇప్పుడు పాస్టర్లను కూడా అభిషేకిస్తున్న విధానం ఈ మధ్యకాలంలో ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లో చూశాను. ఒక రాజకీయ నాయకుడికి పాస్టర్లందరూ కలిసి పాలాభిషేకం చేశారట. ఎంత విచారం! మన పాస్టర్లు ఎలా చెడిపోయారో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. విశ్వాసులు చెడిపోయారంటే ఓకే అనుకోవచ్చు, పాస్టర్లు కూడా ఇటువంటి వ్యక్తి పూజలోకి వెళ్ళిపోవడం విచారకరమైన విషయం. గౌరవించాలి, కానీ ఆ గౌరవం అతిగా మారకూడదు. గౌరవించాలి అని అధికారం వచ్చింది కదా, అధికారులు కదా, గౌరవించాలి అని మనం వాక్యానుసారంగా సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏమాత్రపు వాడు? ఏ నరుణ్ణి మనం హైలైట్ చేస్తున్నాం? మంత్రినో లేకపోతే ఎవరినో మనం హైలైట్ చేస్తున్నాం. గౌరవించాలి. వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడిలోకి మనం దిగడం లేదు. వాళ్ళని మనం పోనేడండి, దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన ఒక స్థానంలో పెట్టాడు, ఒక హోదాలో పెట్టాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆయన చట్టపరంగా ఏవైనా చెప్పాడు, ఆజ్ఞలు జారీ చేశాడు, వాటికి లోబడి ఉంటాం. అంతవరకే తప్ప వాళ్ళని గౌరవించి మాటికి సన్మానాలు చేసి, పొలమాలు వేసి, శాలువాలు గప్పి, ఏథెన్సు వారు అతి దేవతా భక్తి కలిగి ఉన్నట్లుగా మన వాళ్ళు అతి రాజకీయమైన భక్తి కలిగి ఉండడం విచారకరమైన విషయం. ఒక వ్యక్తి దేవదూత కాళ్ళ మీద పడ్డప్పుడు యోహాను గారు నో వద్దు సుమి, అలా చేయడానికి వీల్లేదు. యాంటియోక్లో అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలకు అలాంటి పూజ, అటువంటి వర్షిప్, అటువంటి ఘనత ఇస్తున్నట్టు సందర్భంలో నో, వీఆర్ నాట్ వర్ది ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మేము మీ వంటి స్వభావము కలిగిన వాళ్ళమే. మేము సేవకులమైనంత మాత్రాన్ని మీకన్నా ఏదో ప్రత్యేకమైన స్వభావం ఉందని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ స్పెషల్ నేచర్ దాన్ యూ. వీఆర్ నాట్ ఎక్స్ట్రాఆర్డినరీ, వీఆర్ ఆర్డినరీ. ఈ గ్రహింపు సేవకునికి రావాలి. ఐఎమ్ ఎ సర్వెంట్, ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ. లోకములో సెలబ్రిటీలు ఉంటారు, కానీ ఇక్కడ సర్వెంట్స్ ఉన్నారు, ఇక్కడ సన్స్ ఉన్నారు. దీన్ని మర్చిపోయి అందుకని ఈ పాస్టర్ల ఫెలోషిప్లు, ఈ రాజకీయాలు, వీటన్నిటికీ నేను మ్యాక్సిమం దూరంగా ఉంటాను. నేను ఆయనను హెచ్చించవలసిన బాధ్యత మనకుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది. దీనికోసం మనం పిలవబడ్డాం. ఈ ఎక్స్ట్రా పనుల కోసం, ఎక్స్ట్రా బిజినెస్ కోసం దేవుడు మనల్ని పిలవలేదు. ఈ సైడ్ బిజినెస్ కోసం దేవుడు మనల్ని నన్ను పిలవలేదు. అలా చేసేవాళ్ళని చేయనివ్వండి. పవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడుగానే ఉంటాం, పాపిగానే ఉండేయండి, అపవిత్రుడుగానే ఉండేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మన దేవుని మాటలు ధ్యానించుకుందాం. మీరు రెడీగా ఉన్నారని భావిస్తున్నాను. ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? స్తోత్రం. సిద్ధపడదాం. సిద్ధపడకపోతే
ఈ వాక్యము మంచి నేల అనబడినట్టు మీ హృదయంలో విత్తబడదు. మీ హృదయం మీరు సిద్ధపడి ఉండకపోతే అది రాతి నేలలాగనో, లేకపోతే ముళ్ళ పొదలాగనో, లేకపోతే త్రోవ పక్కన ఉన్న నేలలాగా ఉండిపోతుంది. లోపల పడినటువంటి ఆ బీజం మీలో 30 60 100 ఫలించే అవకాశం లేదు. కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏ ఛానల్లో చెప్తున్నారు, ఎంతసేపు చెప్తున్నారు, ఎటువంటి వస్త్రాలు ధరించి చెప్తున్నారు అనే విషయాలు పక్కన పెట్టేసి వాట్ హీస్ ప్రీచింగ్, ఆయన ఏం చెప్తున్నాడు. అక్కడక్కడ కొంతమంది స్త్రీలు ఈ షార్ట్స్ రీల్స్ అవి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళలో ఆ కింద కామెంట్స్ చూసినప్పుడు మీ డ్రెస్ బాగుంది, మీ నవ్వు బాగుంది అని చెప్పేవాళ్ళు. ఏ మెసేజ్ చెప్పినా అదిరిపోయింది, సూపర్ అని చెప్తున్నారు. పురుషులు చెప్పినప్పుడు స్త్రీలు పెద్దగా రెస్పాండ్ కాకపోయినా, స్త్రీలు చెప్పినప్పుడు మాత్రం పురుషులు వేలం బెర్రిగా రెస్పాండ్ అయిపోయి కొంతమంది ఇటువంటి పాపులారిటీ వచ్చేస్తుంది. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు నన్ను కొనియాడినప్పుడు నాకు శ్రమ. నా వ్యూవర్స్ నన్ను కొనియాడుతున్నప్పుడు, నా వీక్షకులు లేకపోతే నా ఫాలోవర్స్ అనబడిన వాళ్ళు, నాకు ఫాలోవర్స్ లేరు, నేనే ఫాలోవర్ని, నాకు శ్రమ. ఎందుకు నాకు శ్రమ? ఉన్న శ్రమలు కాకుండా అధికమైన శ్రమ నేను కొని తెచ్చుకోవడం దేనికి? దేవుని స్తోత్రం. క్రీస్తును మాత్రమే మహిమపరుద్దాం. వారు కనులెత్తి చూచినప్పుడు యేసు తప్ప ఇంకెవరు కనబడలేదు. అనగా మోషే కనబడలేదు, ఏలియా కనబడలేదు, ఇంకెవరు కనబడలేదు. అనగా యోహానుకి యాకోబు కనబడలేదు, యోహానుకు పేతురు కనబడలేదు అని కాదు, వాళ్ళని కూడా చూడదలుచుకోలేదు. యేసు కనిపించాడు, దట్స్ ఎనఫ్. రూపాంతరము పొందిన యేసు, అంతకుముందు నార్మల్గా వచ్చిన యేసు ఇప్పుడు రూపాంతరం, వాళ్ళ కన్నుల ఎదుట రూపాంతరం పొందిన ట్రాన్స్ఫిగర్డ్ జీసస్ని చూసి, ట్రాన్స్ఫిగర్డ్ జీసస్ను చూసిన తర్వాత ఆయన్నే చూడాలనుకుంటాం. వారు పేతురు తనను తాను చూసుకున్నాడు, యోహాను తనను తాను చూసుకున్నాడు, యాకోబు తనను తాను చూసుకున్నాడని కాదు. దే సా జీసస్. యేసును మాత్రమే చూద్దాం, యేసును మాత్రమే చూద్దాం అంటే యేసు ప్రభు ఫోటో ఒకటి పెట్టుకుందామని కాదు నా మాటలేక ఉద్దేశం. ఏ రూపమునైనను నువ్వు చేసుకొనకూడదని వాక్యంలో రాయబడింది. సరే రండి, మనం నేను ఆలోచించిన విషయాలు. విడుదల, 5 విధాలైన విడుదల ఈ అధ్యాయం నుంచి నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, అధికారుల దగ్గర నుంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, సద్వినియోగం చేసుకునే వాళ్ళు కావచ్చు. అధికార దాహములో ఉన్న వాళ్ళకి, అధికారాన్ని బట్టి అవివేకాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని బట్టి కావచ్చు. దేవుని స్తోత్రం. వాళ్ళ దగ్గర నుంచి మనకు విడుదల కావాలి. 2వది, మనకు ఆచార సంబంధమైన మతంలో నుంచి, సమాజ మందిర మతంలో నుంచి. ఎవరు అన్నాడు ఎడారి మతం అని? ఎడారి మతం ఏంటో మరి బుద్ధి లేనివాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఎడారి మతం లేకపోతే జనారణ్య మతం, మతాలు ఈ టైపులో లేవు. ఎడారి మతం, తోట మతం, ఇటువంటివి ఉన్నాయేంటి? ఎడారి మతం అని కొత్త పేరు ఎవడు కనిపెట్టాడో మరి. అవివేకులైనటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అవును, ఎడారుల్లోనూ అరణ్యాల్లో పోయి తపస్సులు చేశారు కదా, వాళ్ళు చెప్పుకునేటువంటి మతం అది ఎడారి మతం కాదా? ఎక్కడో దూరంగా ఏదో పర్వతాలకో లోయల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటున్నారు, అది ఎడారి మతం కాదా? ఏ మతము ఎడారి మతం కాదు. ఏ మతము ఆకాశపు మతము కాదు. మతానికి ఈ భౌతికమైన ఈ ఎలిమెంట్స్ని, పంచభూతాలని మిక్స్ చేసి మాట్లాడకూడదు. కొన్ని ప్రదేశాలని కలిపి జతపరిచి మాట్లాడకూడదని మనం అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా మీలో కొంతమందికైనా అర్థమై ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. 3వ విషయము మనం ఆలోచించిన విషయము 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక అనర్థం జరిగినటువంటి స్థలములో నుంచి ఒక విడుదల. డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ ప్లేస్. కష్టము కలిగినటువంటి ఆ ప్రదేశములో నుంచి, ఇబ్బంది కలిగినటువంటి ప్రదేశంలో నుంచి, ఉండకూడని స్థలములో నుంచి మనకు ఒక విడుదల దొరకాల్సిన అవసరం ఉంది. 4వది, ఆత్మీయ పరిశోధన. ఎంతకాలం ఈ ఆత్మీయ పరిశోధనలు చేస్తూ ఉంటారు? ఆత్మీయ పరిశోధన చేసి 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 ఇదేనా జీవితాంతం? ఇదేనా?
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత ఆత్మీయ పరిశోధన అయినా కానీ దాని యొక్క అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది. నేను ఒక మాట మీకు చదువుతాను. స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, కొంతమందిని ఉద్దేశించి దేవుని తెలుసుకొనియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి మహిమపరచాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదములయందు వ్యర్థులైది. అనగా కృతజ్ఞతలు చెల్లించలేని వాడు, మహిమపరచని వాడు వ్యర్థుడవుతాడు, ఫెయిల్ అవుతాడు, ఫూల్ అవుతాడు. చూడండి, ఎరిగావా? దేవునికి స్తోత్రం. దేవుని గురించి ఎంత ఎరిగావా అనడానికి ఎన్ని పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఎరిగావా? ఎన్ని సంవత్సరాల పరిశోధన చేసి ఆధారంగా చేసుకొని ఎరిగావా అని కాదు, దేవుణ్ణి ఎరిగియు. స్తోత్రం. ఎందుకంటే ఇంకా కొద్ది ముందుకు, ఎందుకనగా 19 దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అనగా తెలియగలిగినదేదో అది వారి మధ్యలో విశదమైనది, దేవుడు వారికి విశదపరచెను. అనగా మరియు దేవుణ్ణి ఎరిగి అంటే దేవుని చేత విశదీకరించబడి, దేవుని చేత దేవుని స్వరం విని దైవ ప్రత్యక్షత పొందియు, దేవుడే జోక్యం చేసుకోనో పరోక్షంగానో ప్రత్యక్షంగానో దేవుడు తన గురించిన అవగాహన కలుగు చేసినప్పటికీ కూడా ఆయనను దేవునిగా కాకుండా ఆయనను ఎలా అంట అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. సరే, వీటిలోకి వెళ్ళడం లేదు. ఆత్మీయ పరిశోధనలకు ఒక పరిమితి ఉంటుంది. మనం ఆత్మీయ అన్వేషకులం కాదు, ఆత్మీయ ఆరాధకులు. అన్వేషణ స్థాయిలోంచి, అన్వేషణ అనేటువంటి ప్రాథమిక స్థాయిని దాటి వచ్చిన వాళ్ళం. మనం వెతికాము, కనుగొన్నాం. వి ఫౌండ్ మెస్సియాని కనుగొన్నాం. తర్వాత 5వ విషయము, మనం ఆలోచించిన విషయము, వాళ్ళ యొక్క అభ్యాసము నుంచి వాళ్ళకు విడుదల దొరికింది. ఎథెన్స్ వారికి వాళ్ళ యొక్క ఈవిల్ కష్టంలో నుంచి, అనవసరమైన వాడుకలో నుంచి, అనేక సంవత్సరాలుగా వాడుకైపోయినటువంటి ఆ పనిలో నుంచి వాళ్ళకు ఒక విడుదల దొరికింది. ఈ విడుదల దొరికినటువంటి 2 పేర్లు ఉన్నాయి, ప్లస్ మరి కొంతమంది అని రాయబడింది. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. రండి, మన సమయం అయిపోతుంది. ఇప్పటికే మనకి ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది టైం వాస్ ఓవర్. సగం టైం గడిచిపోయింది, ఇంకా సగం సమయం ఉంది. కనుక ఒక క్లాస్ టీచర్ లాగా మనం ఒక పీరియడ్లో ఇంట్రడక్షనే ఎంత అయిందని కాదు, లాస్ట్ నిర్ణయం చెప్పుకున్నాం అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇక ముందున్న సమయం, ఈరోజు పాఠం, ప్రభు మనకు నేర్పించే పాఠాల్లోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్లోని పాఠాల్లోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి 26 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకో 4 సందేశాలతో మనము 18వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. ఒక్కో అధ్యాయంలో దేవుడు మన కోసం ఎన్నో విషయాలు దాచి ఉంచుతున్నాడు. ఒక్కో పేజ్లో, ఒక్కో చాప్టర్లో మన కోసం ఎన్నో విషయాలు దాచి ఉంచుతున్నాడు. దేవుని తవ్వుకుంటుండగా మనకి నిధులు బయటకు వస్తున్నాయి, గుప్త నిధులు బయటకు వస్తున్నాయి. గుప్త నిధులు అంటే సత్యాలు, ఆత్మీయ సత్యాలు, మర్మాలు బయటకు వస్తున్నాయి. వాటిని మనం తవ్వుకున్నాం కాబట్టి దొరికాయి, తవ్వకపోతే ఏం దొరుకుతాయి? కాబట్టి దేవుని వాక్యపు ఆ గుప్త నిధిలో నుంచి మనం గొప్ప వాటిని పొందుకుంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఏముందిలేండి, అంత రిస్క్ ఎందుకులేండి, అక్కడికి ఏం వెళ్తాం, అక్కడికి ఆ లోతులోకి ఏం వెళ్తాం, ఆ చీకటిలోకి ఏం వెళ్తాం, ఆ గుహలోకి ఏం వెళ్తాం అని అనుకున్న వాడికి ఏమీ దొరికే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 11. స్తోత్రం. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును ఏలైను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. They found that the Jews of బెరయలోని యూదులైనటువంటి వారు, they were made of noble character. వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, దే noble character and much more open minded than those of Thessalonica. Thessalonica వాళ్ళు, they are okay, they are noble, but they are not frank people or open minded people. They are closed people, they are a little bit reserved people. They were hungry to learn.
తెస్సలోనిక వారికి ఉన్నదానికన్నా ఎక్కువ ఆకలి, భౌతికమైన ఆకలి కాదు. దే ఆర్ హంగ్రీ టు లెర్న్ అండ్ ఈగర్లీ రిసీవ్ ద వర్డ్. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. సమాజ మందిరం జస్ట్ 3 వారాలు రిసీవ్ చేసుకున్నారండి. మళ్ళీ వాళ్ళని కలుస్తామో లేదో మరి, ఫిలిప్పీ పట్టణస్థుల్ని కలుస్తామో లేదో మరి, తెస్సలోనిక పట్టణస్థుల్ని కలుస్తామో లేదో మరి. ఇప్పటికే దూరం అయిపోయాము. ఇంచుమించు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేసాం మేము. ఇంకెక్కడికి వెళ్తామో మరి తెలియదు. ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు. మిషనరీ జర్నీలో ముందుగా ఒక రూట్ మ్యాప్తో రాలేదు వాళ్ళు. ఒకళ్ళు వచ్చారో లేదో మరి తెలియదు. కానీ దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు, అక్కడెక్కడ ఆపుతున్నాడు. అలాంటి ప్రయాణం 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయినట్టుగా వాళ్ళ ప్రయాణం కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఎవ్రీడే దే ఓపెన్ ద స్క్రోల్స్ ఆఫ్ స్క్రిప్చర్ టు సర్చ్ అండ్ ఎగ్జామిన్ దెమ్ టు వెరిఫై దట్ ద పాల్ టాట్ దెమ్ వాస్ ట్రూ. ఈ వదరుబోతు ఎవరు అని ఎథెన్స్ వారిలాగా వాళ్ళు మాట్లాడలేదు బెరయ వాళ్ళు. ఈ బ్యాబ్లర్ ఎవరు? ఈ భూలోకమును తలకిందులు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెస్సలోనిక వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఏదో భూలోకాన్ని తలకిందులు చేశారంట, తారుమారు చేశారంట. కానీ బెరయలో అటువంటి పరిస్థితి వినపడలేదు. తెస్సలోనిక కన్నా బెరయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అన్ని చోట్ల పరిస్థితులు ఒకలాగా ఉండవు. కొన్ని చోట్ల మనకు హర్ట్ ఉండొచ్చు, కొన్ని చోట్ల హార్వెస్ట్ ఉండొచ్చు. హర్ట్ అయినా హార్వెస్ట్ అయినా మనం హ్యాపీగా ఉండాలి. హర్ట్ను బట్టి హ్యాపీగా ఉండాలి, హార్వెస్ట్ను బట్టి హ్యాపీగా ఉండాలి. మన హర్ట్స్ అన్నిటినీ దేవుడు హార్వెస్ట్గా మార్చునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నట్టు మాట, వారు ఏం చేశారంటే ప్రతిదినము స్తోత్రం లేఖనములను పరిశోధించుతూ వచ్చింది. ఎవ్రీ డే దినమంతా అని కాదు, ప్రతిదినం. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా, ప్రతిరోజు సమాజ మందిరంలో కూడుకుంటున్నారు, కలుసుకుంటున్నారు. యూదులు కాబట్టి వాళ్ళకి ఆయా చోట్ల, కేరళలో క్రైస్తవ కుటుంబాల్లో, ఇప్పుడు సంగతి కాదు, ఆరంభ దినాల్లో, నా చిన్నప్పుడు నేను కేరళకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కరెంట్ ఉండేది, కొన్ని చోట్ల కరెంట్ ఉండేది కాదు. దీపం వెలిగించగానే వాళ్ళు అందరూ కూర్చొని, కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని, పాటలు పాడుకొని అలా చేసుకుని తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు. కేరళలో కొన్ని హైందవ కుటుంబాల్లో, అన్యులైన వారి కుటుంబాల్లో చీకటి పడిన తర్వాత, గాఢమైన దట్టమైన చీకటి కాదు, మామూలు చీకటి పడిన తర్వాత వాళ్ళు దీపాన్ని వెలిగించి, ఇంట్లో ఎవరో ఒకరు ఆ దీపాన్ని పట్టుకొని గదులు తిరుగుతారు. దీపం 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 అంటూ. ఇది వాళ్ళ సాంప్రదాయం. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సమయంలో చీకటి పడినప్పుడు, వెలుగు అంతరించిపోయి చీకటి పడినప్పుడు, చీకటి అంతరించిపోయి వెలుగు వచ్చినప్పుడు, అనగా ఉదయ సమయంలో, అనగా వెలుగు చీకటి కలుసుకునే చోటు, రాత్రి సమయం లేదా ఉదయ సమయం. ఈ సమయాల్లో ప్రజలు, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, వాళ్ళకు తెలిసిన విధానంలో వాళ్ళు భగవంతుడు, దేవుడు అనుకునే వ్యక్తిని వాళ్ళు ఆరాధిస్తున్నారని చెప్పడం నా మాటలేక ఉద్దేశం. వీళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వస్తున్నారు. ఎవ్రీ డే. ఆ ఎర్లీ క్రిస్టియానిటీ యొక్క, ఎర్లీ చర్చ్ యొక్క, ఫస్ట్ సెంచురీ ప్రజల యొక్క ఎవ్రీడే జరిగినటువంటి విషయాల గురించి నేను మీకు 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రతిదినము చేయాల్సిన పనులు. మొట్టమొదటి మాట 11వ వచనం, మనం చదువుకున్న మూలవాక్యమే కనుక చదవాల్సిన అవసరం. వాడు ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చింది. ఇంకా లేఖనాలు మనకు అందుబాటులో లేవు, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా వీ వాంట్ మోర్ స్క్రిప్చర్స్ అని అడగలేదు. మనము లేఖనాలు ఇంకా అధికం కావాలని అడగాల్సిన అవసరం. లేఖనాలలో లోతైన విషయాలు మనం గ్రహించాలని మనం అడగాలి. మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. మనకు లభించబడిందండి, దొరికిందండి, ఇది అందుబాటులో ఉంది, దేవుడు ఇచ్చాడు. గాడ్ హస్ గివెన్ ద వర్డ్. దీంట్లో నుంచి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, ఆ గ్రంథంలోని విషయం యొక్క అర్థాలు మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు, భావాలు తెలియజేస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని గాడ్స్ వర్డ్ ఈజ్ ఎనఫ్. 66 పుస్తకాలు ఉన్నాయి, కనీసం ఒక 100 పుస్తకాలు ఉంటే బాగుండండి.
ఇంకా ఎక్స్ట్రా ఒక 34 పుస్తకాలు మొత్తం రౌండ్ ఫిగర్గా ఒక 100 ఉంటే బాగుండేది. అయినా 66 ఏంటి, 666 అనే సాతాను సంఖ్య, 66 ఏంటి నంబరు మళ్ళీ? ఒకవేళ 100 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి అనుకుందాం, ఈ 120 అనేది కొద్దిగా రౌండ్ ఫిగర్ లాగా ఉన్నట్టుంది. 120 మంది మేడగది మీద కూర్చున్నారు కాబట్టి ఈ బేస్ మీద 120 అని అనేవాళ్ళు ఉండొచ్చేమో. ఇలా ఒక్కొక్కరు రకరకాల, మనకు 66 అనే దాన్ని బట్టి ఆ నంబర్ యొక్క దానికి ఏదైనా ఉందా ప్రత్యేకత అనే దాని గురించి ఆలోచిస్తాం. ఈ పుస్తకాలు ఎన్నైనా 75 పుస్తకాల బైబిల్ను ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కేరళలో కూడా కొన్ని సిరియన్ ఆర్థోడాక్స్ చర్చెస్లో, జాకోబైట్ చర్చెస్లో జూది, తోబిత్ అనేటువంటి అపోక్రిపా పుస్తకాలు యాడ్ అయినట్టు బైబిల్ను వాడుతున్నారు. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. మన గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది దేవుని వాక్యము. లేఖనాలను ప్రతిదినము పరిశోధించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం. సమాజ మందిరములో మందిరములలో యూదులతోనూ, అంటే యూదులతో మాత్రమే అని కాదు, యూదులతో కూడా, యూదులతో ప్లస్ అనగా భక్తిపరులైన యూదులతో, భక్తి లేని యూదులతో అనగా ఇద్దరితో, ఆత్మీయులతో, ఆత్మీయులు కాని వారితో, యూదులతో, యూదేతరులతో ప్రతి దినము సంత వీధిలో తర్కించుచూ వచ్చాడు. ఎలాగంట, ఎప్పుడంట? వారానికి ఒకసారనే. ప్రతి దినము, ఎవ్రీ డే మినిస్ట్రీ చేయాలి. ఈ రోజుల్లో ఫుల్ టైం సేవకులు అనబడిన వాళ్ళు వారానికి ఒక 2 రోజులు 3 రోజులు సేవ చేస్తున్నారు. పేరు ఫుల్ టైమే, వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు పార్ట్ టైం వాళ్ళని. మీరు ఆదివారం వచ్చి షో చేస్తారు, నాటకాలు ఆడతారని. ఇక్కడ గమనించండి, ప్రతి ఉద్యోగి రోజుకి 8 నుంచి 8 గంటలు లేదా 10 గంటలు పనిచేస్తున్నాడు. కానీ సేవకుడు మాత్రం పనిచేయడు. సేవకుడు మాత్రం ఆ శుక్రవారం 3 గంటలు, ఆదివారం 3 గంటలు, అంతవరకే పని చేయాలి. ప్రతి దినము పరిచర్య చేయాలి. పాల్ అనేటువంటి సేవకుడు, మొదటి శతాబ్దంలో సేవకులు ప్రతి దినము పనిచేశారు. ఈ రోజులో చిన్న పనికే, ఒక చిన్న ప్రసంగానికి, ఒక అరగంట ప్రసంగానికి రెస్ట్ తీసుకుంటున్నారు, అలసిపోతున్నారు. మా అయ్యగారు అలసిపోయాడు. ఏం అలసిపోయాడు? ఏం వెలగబెట్టాడని? నిన్ను వాడుకుంది ఆయన కదా, నువ్వు అలసిపోవడం ఏంటి? అయ్యగారు రెస్ట్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, ఎక్కువ రెస్ట్ తీసుకుంటే భ్రష్టు పట్టిపోతుంటారని చెప్తుంటాను నేను. బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మనం పని చేయగలిగాడు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనం పని చేయగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట, ప్రతిదినమో పరిచర్య చేయాలి, ప్రతిదినమో లేఖనాలు పరిశోధన చేయాలి. చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఒక శాసనము, ఏదో ఒక శాసనం, దుష్ట శాసనం అనగా జారీ చేయబడి రాజముద్ర చేత లేకపోతే దాన్ని సీల్ చేయబడింది. దానియేలు తెలుసుకొనును. పేరుకు మాత్రం రాజు, అసలు ఏం జరుగుతుంది తన రాజ్యంలో ఏమాత్రం అర్థం చేసుకోకుండా రాజు దేనికైనా కానీ రబ్బర్ స్టాంప్స్ వేసినట్టుగా తను వేస్తూ వచ్చాడు. అలాగా ఒక శాసనము పుట్టించినప్పుడు, స్థానికులు కొంతమంది ఒక శాసనం పుట్టించినప్పుడు దానియేలు మీద పన్నాగము, ఎత్తులు వేయడానికి, దానియేలును అవమానపరచడానికి, దానియేలును అంతం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్లాన్ అది. ఇటు శాసనము, స్తోత్రం, అతడు తన ఇంటికి వెళ్ళి తన క్వార్టర్కి వెళ్ళి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టు క్వార్టర్, లేకపోతే ప్యాలెస్ వాళ్ళ క్వార్టర్కి వెళ్ళి తన స్తోత్రం ఏం చేశాడంటే ఆయన, ఇక్కడ రాయబడిన మాటలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తనకు ఒక శాసనం గురించి తనకు తెలుసు, తనకు తెలిసే అవకాశం ఉంది. తన నోటీస్లోకి వచ్చినటువంటి శాసన ప్రకారము ఇక్కడ నేను చదువుతున్నాను, ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొను. తెలియకుండా వెళ్ళి తలుపులు తెరిచి ప్రార్థన చేశాడు కాదు, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనగా యాజ్ యూజువల్లీ వాడుక చొప్పున అనుదినము 3 మోకాళ్ళుని. వయసు పెరిగింది కదా, ఏం మోకరిస్తామని కాదు, నిలువు మోకాళ్ళ, సగం మోకాళ్ళ అని నేను ఇక్కడ చెప్పలేను. పైగది, తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా, యెరూషలేము యొక్క డైరెక్షన్ ఎటు వస్తుందని ఆలోచించారు. యెరూషలేము కనిపిస్తుందని కాదు, తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు వచ్చును.
అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అనుదినము స్తోత్రం, అనుదినము ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రేయింగ్ ఎవ్రీడే. ఒకటి, పరిశుద్ధ లేఖనాల్ని ప్రతిదినం పరిశీలించాలని, పరిచర్య ప్రతిదినం చేయాలని, అంతేకాకుండా మూడవదిగా అనుదినము ప్రార్థించాలని. తర్వాత నాలుగవదిగా మనం ఆలోచిస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, అప్పుడప్పుడు తన సిలువను ఎత్తుకొని కాదు, ఎవ్రీ డే హీ షుడ్ క్యారీ ద క్రాస్. నేను వాడికి అనుమతించిన, నేను వాడికి ఇవ్వబోతున్నటువంటి ఆ శ్రమ సిలువను, శిష్యత్వపు సిలువను వాడు మోసుకోవాలి. వాడు తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను అపేక్షించుకోకూడదు. తన శరీరాన్ని ఉపేక్షించుకొని, శ్రమను అపేక్షించి, స్వర్గములోని దేవుడు అనుమతించిన శ్రమను అపేక్షించి, తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఎవ్రీ డే. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ శిష్యత్వపు రిక్వైర్మెంట్ మనం ఆలోచించాలి. నేను చదువుతున్నాను, ఈ మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతాను. స్తోత్రం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. జీసస్ సెడ్ టు ఆల్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్, అందరికీ కామన్ మెసేజ్, ఇఫ్ యూ ట్రూలీ డిజైర్ టు బీ మై డిసైపుల్, యూ మస్ట్ డిజోన్ యువర్ లైఫ్ కంప్లీట్లీ, ఎంబ్రేస్ మై క్రాస్. నా సిలువను హత్తుకొనుడి, కౌగిలించుకొనుడి, ఆలింగనం చేసుకొనుడి, యాజ్ యువర్ ఓన్. అది నా సిలువను మీ సిలువ అన్నట్టుగా భావించి, అండ్ సరెండర్ టు మై వేస్. స్తోత్రం. నా మార్గాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనుడి అనే మాట చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు అనుమతించిన శ్రమను అనుదినము మనం భరించేవాళ్ళుగా, సిలువను ఎత్తుకునేటువంటి అనుభవంలోకి వచ్చేవాళ్ళుగా ఉండాలి. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. ప్రతి దినము తప్పక దేవాలయములో కూడుకుంటున్నారు. ఎవ్రీ డే దే వర్ గ్యాదరింగ్ ఇన్ ద టెంపుల్. ప్రతి దినము సహవాసం, అనుదిన కూడికలు అందరి గృహముల్లో అనే పాత పాట ఒకటి ఉంది. ఎవ్రీ డే ఫెలోషిప్. కాబట్టి ఈ ప్రతిదిన అనుభవాలు చెప్పబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలించి, ప్రార్థించి, పరిచర్య చేసి, ప్రభు అనుమతించిన శ్రమలను అనుభవిస్తూ, లేకపోతే పరిశుద్ధుల సహవాసంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.